ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి దారుణంగా ఉంది. బౌలింగ్ విభాగం పూర్తిగా నిరాశపరుస్తోంది. ఒక్కరు కూడా అంచనాలు అందుకోలేకపోతున్నారు. ఫస్ట్ చాయిస్ బౌలర్లు కూడా విఫలమవుతున్నారు. బ్యాటింగ్ విభాగం మీద భారం పెరిగేలా చేస్తున్నారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లపై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. బౌలింగ్ విభాగంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మంది బ్యాటర్స్తో బరిలో దిగాలన్నాడు. బౌలర్లు దండగా అని తేల్చేశాడు. బౌలర్ల కంటే విరాట్ కోహ్లీ అత్యుత్తమంగా బౌలింగ్ చేస్తాడేమో అని అభిప్రాయపడ్డాడు. రెగ్యులర్ బౌలర్ల కంటే విరాట్ ఖచ్చితంగా బాగానే బౌలింగ్ చేస్తాడన్నాడు. గతంలోనూ బౌలింగ్ చేసిన రికార్డు ఉందన్నాడు. సన్ రైజర్స్ బ్యాటింగ్ సమయంలో కోహ్లీని చూస్తే బాధేసిందన్నాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ బంతిని బౌండరీకి తరలించినప్పుడు విరాట్ ఫేస్లో నిరాశ కనిపించిందన్నాడు. టాప్ ప్లే ఫెర్గ్యూసన్ దారుణంగా విఫలమయ్యారన్నాడు. ప్రస్తుతం ఉన్న వారిలో విల్ జాక్సే బెటర్ అన్నాడు. తర్వాతి మ్యాచ్ల్లో అయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గేమ్ ప్లాన్ను మార్చేయాలన్నాడు. డూప్లిసిస్ 2 ఓవర్లు బౌలింగ్ చేయాలన్నాడు. గ్రీన్ 4 ఓవర్లు వేయాలన్నాడు. మరోవైపు ఆర్సీబీ ఇప్పటికైనా మారాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. అభిమానుల కోసమైనా గెలుపు బాట పట్టాలంటున్నారు. ఆర్సీబీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారని గుర్తు చేస్తున్నారు. టైటిల్ కొట్టకపోయినా అభిమానం చూపిస్తున్న వారిని కృషి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. అభిమానులను ఆనందపరిచే బాధ్యతను ప్లేయర్లందరూ తీసుకోవాలంటున్నారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో బరిలో దిగింది. ఒకే ఒక్క మ్యాచ్లో గెలిచింది. 2 పాయింట్లు మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచింది. ప్రస్తుత దశ నుంచి ప్లే ఆఫ్స్ చేరడం అసాధ్యమైన చర్చ జరుగుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే కనీసం 8 మ్యాచ్లైనా గెలవాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆర్సీబీ ఇంకా 7 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచినందున తర్వాతి 7 మ్యాచ్లను గెలవాల్సిందే అంటున్నారు. ప్రతి మ్యాచ్ను నాకౌట్గా భావించాల్సిందే అంటున్నారు. ప్లే ఆఫ్స్కు చేరకపోయినా కనీసం ఆర్సీబీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్నైనా కాపాడుకోవాలంటున్నారు. పాయింట్ల పట్టికలో మరీ చివరి స్థానంలో నిలవకుండా చూసుకోవాలంటున్నారు. అభిమానులు కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలపై ఆశలు వదిలేసుకున్నారు. స్టార్ ప్లేయర్లు రాణిస్తే చాలని కోరుకుంటున్నారు.